ఏం చేస్తున్నారు మా కోసం? ఈరోజా ఓట్స్ తోటి కట్లెట్ చేస్తున్నాను. ఓట్స్తో కట్లెట్. సూపర్. ఓట్స్ అంటే ఇంక ఈ మధ్య ఆల్మోస్ట్ కర్డ్లో అన్న తినండి, ఓట్స్ వండుకొని మీరు రెగ్యులర్గా అన్ని కూరల్లో తినలేకపోతే జస్ట్ పెరుగన్నం మనందరికి ఇష్టం కదా, అందులో తెలీదు. సో వాళ్ళ పెరుగులో కలుపుకొని అన్న తింటే చాలా స్ట్రెంగ్త్ అండ్ బాడీకి కూడా ఓట్స్ చాలా హెల్ప్ చేస్తాయి అండ్ వెయిట్ లాస్ అవుతాం ఎస్పెషల్లీ. సో అయితే వాటితోనే మనం కట్లెట్ చేస్తాం. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు ఓట్స్ కట్లెట్స్ తయారు చేయబోతున్నాం కదా, మరి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. ఓట్స్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె, పెరుగు, శనగపిండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే మనం అందులో కలుపుకోవటమే. అయితే దీనికి ఏంటంటే కట్లెట్ చేసే ముందు ఆలుగడ్డని ఉడకపెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఓట్స్ని ఏం చేయాలంటే కొంచెం మరీ ఫైన్ పౌడర్ కాకుండా క్రష్ చేసుకొని జస్ట్ అలా ఒకసారి చేసుకోవాలి, అంతే. ఈ రెండు చేసుకొని ఇంకా అన్ని కాయగూరలు కోసుకోవటమే. ఇదంతా నేను మిక్స్ చేస్తూ ఉంటాను. ముందు ఏం చేస్తాను అంటే ఈ ఆలుని తురుముకుంటాను. అంటే మనకి ఆలుగడ్డ మళ్ళీ మ్యాష్ చేసేటప్పుడు నలగపోతే అంత బాగోదు కదా. ఇప్పుడు దీనికి సరిపడంత ఓట్స్ పిండి, కొంచెం పెరుగు వేస్తాం. ఓకే. ఎందుకంటే పెరుగు వేసాను కదా, కొంచెం ఓట్స్ సాఫ్ట్ అవుతాయి అన్నమాట. దీనికి సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, లైట్గా గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఓకే, తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు. క్యాప్సికమ్ వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు చాలా చిన్నగా కట్ చేస్తాం కదా. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఓకే, ఒక 2 స్పూన్స్ శనగపిండి. ఇప్పుడు నేను ఇదంతా వాటర్తో కలుపుతూ ఉంటాను. ఈ లోపల మీరు షాలో ఫ్రై అన్నమాట, పెనం పెట్టి ఆయిల్ కాగపెట్టి సో రెడీ అయిపోయినాయి. ఇంకా ఓట్స్ కట్లెట్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటే ఇవి కొద్దిగా అన్ని సైడ్స్ కూడా మునిగేలాగా మనం ఆయిల్ వేసుకుంటే చక్కగా ఆ ఎడ్జెస్ అన్ని కరకరలాడుతూ ఉంటాయి. యాక్చువల్గా ఆయిల్ తగ్గించి కూడా చేసుకోవచ్చు, కానీ ఇది అటు ఎక్కువ ఆయిల్ కాదు, తక్కువ, రెండు తిప్పుకోవాలి. అవును. కరెక్ట్ ఈ కలర్ రావాలి, మరీ ఎక్కువ కాలినా అంత బాగోదు. అవునా? సో ఈ కలర్ లో ఫ్రై చేస్తే చాలు. చాలా బాగుంది. ఇంకో సైడ్ కూడా, ఈ సైడ్ కూడా అలాగే తీసేయచ్చు. ఓట్స్ పెద్ద ఫ్రై అవ్వక్కర్లేదు కదా, పచ్చిగా పాలలో వేసుకున్నా కూడా టేస్ట్ అంత కాగక్కర్లేదు. అందులో ఉడకపెట్టిన ఆలుగడ్డనే కాబట్టి మనకి ఎక్కువ కాగక్కర్లేదు. బాగా ఫ్రై అయినాయి కదా, తీసేయండి.
ఓట్స్ కట్లెట్ రెడీ వీనా టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పు. షూర్. సో వేడి వేడిగా నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఓట్స్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె, పెరుగు, శనగపిండి. ఓట్స్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన ఆలుని తురుముకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా మనం ఓట్స్ ని వేయించి చేసుకున్న పౌడరు వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కారం, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, అలానే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సరిపడినన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి గారెల షేపుల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన కట్లెట్లన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ ని బాగా అన్ని వైపులా పెట్టుకొని మళ్ళా మరో వైపుకి తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఓట్స్ కట్లెట్ రెడీ.